ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ లెంటి దినాల్లో 6వ దినముగా దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. దేవుని యొక్క లేఖనం ఇక్కడ సెలవిస్తుంది. నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయాలంట. అలాగే గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడు అనేసి దేవుని యొక్క లేఖనం. గొప్ప ప్రవాహం వలె నీతిని మనము జరిగించే వారిగా మనం ఉండాలి. గొప్ప జలములు ప్రవాహము ఏ విధంగా అయితే వెళుతూ ఉంటాయో నీళ్ళు, ఆ విధంగా మన యొక్క జీవితంలో నీతి అనేది ఆ విధంగా ఎప్పటికప్పుడు ప్రవహిస్తూనే ఉండాలంట. అన్యాయం అనేది, అవినీతి అనేది మనలోనికి ఏమాత్రం రాకూడదు. నీతిమంతులుగా నీతిని ప్రవహించే వారిగా మనం ఉండాలనేసి, అలాగే ఇక్కడ నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడని సెలవిస్తున్నారు. కాబట్టి న్యాయంని జరిగించేవారిగా, న్యాయాన్ని జరగనిచ్చేవారిగా, అలాగే నీతిని ప్రవహించేవారిగా మన యొక్క జీవితంలో, మన హృదయంలో నీతిని ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నీళ్లు పారినట్లు, నీళ్లు ఏ విధంగా అయితే ఆ యొక్క ఎత్తైన శిఖరాల నుండి ఏ విధంగా అయితే పడుతూ ఉంటాయి, జారుతూ ఉంటాయి, జలాలు ఏ విధంగా అయితే నదుల్లో ప్రవహిస్తూ ఉంటాయో ఆ విధంగా మనము మన యొక్క జీవితంలో న్యాయము అలాగా ప్రవహిస్తూ ఉండాలి. అలాగే నీతి అనేది కూడా అలాగా ప్రవహిస్తూ ఉండాలని దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రెండు విషయాల్ని ఇదనన్నా మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ఇవన్నీ ఈ విధంగా ప్రవహింపనిస్తే దేవుని యొక్క నీతి మన యొక్క జీవితంలో జరుగుతుంది. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించి వాళ్ళందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది నాన్న మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడే, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడు అని ఎంతగానో వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఆ విధంగా ఈ రెండు విషయాలు మా యొక్క జీవితంలో మేము జ్ఞాపకం ఉంచుకుని నడుచుకోవడానికి కృప చూపించమని, అయ్యే వాగ్దానం ప్రతి ఒక్క వెనుకలో దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.